మేము గత 25 సంవత్సరాల నుంచి వెహికల్ డిపోలో మెకానిక్గా చేస్తున్నామండి. మేము వచ్చినప్పుడు రూ. 1000 మా జీతం. ఇప్పుడు మాకు 18,500 వస్తున్నారు. 18,500 మాకు ఎటు సరిపడలేదు. 18,000 అంటే కటింగ్ లేకపోతే 16,000 వస్తుంది. ఆ 16,000 మా పిల్లలు చదివేయడానికి కానీ ఇంటి అద్దెలకు కానీ ఇప్పుడు వచ్చే నిత్యావసర రేటు ఇది ఎటు సరిపోవట్లా. మళ్ళీ అప్పులు చేసుకొని ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. నెలకి 4,000 5,000 వడ్డీలు ఖర్చు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఒకటే అన్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. దానికి మేము ఆయన మాట నమ్మి ఓటేసాం. కానీ ఇప్పుడు దాకా దాని గురించి పట్టించుకోవట్లే. అడిగితే సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ హౌస్ పర్మనెంట్ చేస్తామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇప్పుడు మీరు ఆ వల్ల కాదు అని చెప్పారు. పోరాటాలు చేసి మొన్న వారం నుంచి 16 రోజులు పోరాటం చేసి అడిగితే 21,000 జీవో ఇస్తామని చెప్పారు. ఆ 21,000 జీవో ఇప్పుడు దాకా ఇవ్వలేదు. కమిషనర్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగాం. అలాగే మెకానికల్ కూడా హెల్త్లో కలపండి, మాకు అదే జీతం 24,000 జీతం డ్రైవర్తో సహా మాకు ఇవ్వండి అని చెప్పాం.